గుంటూరు బ్రాండ్పేట 4వ లైన్ నందు హోటల్ సింధూరి నందు తాడేపల్లి విజయకృష్ణ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ సమైక్య అధ్యక్షునిగా పనిచేశానని అన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి తనతో పనిచేశానని, కానీ బ్రాహ్మణులకు అన్యాయం చేశావు జగన్ అని మండిపడ్డారు. ఇప్పటి వరకు తాను అనుభవించిన పదవులు లేవు, బ్రాహ్మణులకు సీట్ ఇస్తానని 2014లో జగన్ మాటిచ్చారు. కానీ ఇవ్వకపోవడం వల్ల బ్రాహ్మణుల ఆగ్రహానికి గురై అప్పిరెడ్డి ఓడిపోవడం జరిగిందని అన్నారు. తనలాంటి సీనియర్ నాయకులని పట్టించుకోకపోతే ఇంకా కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది కార్యకర్తలు మోసపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా మారండి, లేకపోతే బ్రాహ్మణ ఆగ్రహం ఏంటో చూపిస్తామని మండిపడ్డారు. నా పేరు తాడేపల్లి విజయకృష్ణ శర్మ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా పనిచేశాను. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. బ్రాహ్మణ యువచేతన సమాఖ్య తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులు అడుగు వేస్తూ తిరిగినోడిని. ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు. ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి అడ్డుకునే కూర్చుంటున్నాడు. ఇక్కడ బ్రాహ్మణ కనుక సీట్ ఇస్తానని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. కానీ ఇవ్వడం వలన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఆయనే అని నా భావన. కానీ ఈ రోజున ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణులకి ఇవ్వాలని మొదలుపెట్టారు. ఈ సిటీలో 50,000 ఓట్లున్న బ్రాహ్మణులో 48,000 ఓట్లు నియోగ వేదికవే. కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి 1000 ఓట్లు మాత్రమే. అట్లాంటి 1000 ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెడతాం అనేది దారుణమైన విషయం. అవినీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు, సీఎం కాకముందు ఎలక్షన్లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట వాస్తవమా అని అడుగుతున్నా. మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్తం కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా. సీఎంగా ఉండగా ఏ రోజైనా కార్యకర్తకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినాయా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు? కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 1కి 4 పదవులు, ఎమ్మెల్సీ, విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి, ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి. అవి అక్కడే దుక్కిపడిపోతున్నాయి. ఆయనకి ఇష్టమైన వాడిని డైరెక్ట్ గా జగన్ గారు గడుపుతున్నాడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ పాయింట్లో నేను గెలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధానం చెప్పిన వ్యక్తి మీరు. రేపు వచ్చి మాట్లాడతాం అర్జెంట్ పని మీద వెళ్తున్నానని. అలాంటి నన్ను ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటింగ్లు కూడా పిలిచిన దాఖలాలు స్టేజ్ మీదకి నాబోటి సీనియర్ నాయకుడిని పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితిగా దారుణంగా ఉందో ఆలోచించండి. బ్రాహ్మణ సామాజిక వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారు వాళ్ళనోడు ఉండాలి కదా అని అడిగారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది అడ్డుకుందాం లేలాపరెడ్డి కాదా అని అడుగుతున్నా. నేను నామినేటెడ్ పోస్ట్ కోసం పెట్టుకున్న డైరెక్టర్ పదవి కూడా కేవలం ఈ ఈచంపాటి కృష్ణమాచారి గారు చెప్పారని ఆపారా లేదా? నా పదవి అప్పిరెడ్డి గారు ఎందుకు ఆపారు? ఈ రోజున సిటీ ప్రెసిడెంట్ గా ఎందుకు పెడుతున్నారు? మీ ఆఫీస్కి స్థలం ఇచ్చాడనే కదా. దాన్ని అంచనాగా ఇతన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా నగరాధ్యక్షుడిగా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా. మేము అందరూ కార్యకర్తలందరూ మాట్లాడిన దాడులు చేయటము, ఇంకోటి చేత చట్టాలుగా తిట్టడమో మీడియాతో పరంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది. అట్టంటి వాటికి భయపడే రకం కాదు బ్రాహ్మణులో నేను. అది గుర్తుపెట్టుకోండి. చావడానికైనా రెడీ అయి ఉంటా. మా బ్రాహ్మణ సామాజిక వర్గ జాతి కోసం, మనుగడ కోసం అహర్నిశలో పోరాటం చేస్తూనే ఉంటా. జనజాగృతి యాత్ర మొదలు పెడతా. మీరు గనక మారకపోతే ఈ ఋతుపవనాలు విఫలంగా తుఫాన్ లాగా వచ్చే ఎన్నికలు చూపిస్తే మీకు హెచ్చరిస్తున్నాం. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఇప్పటికైనా విరమించుకోండి. ఇట్లాంటి అవినీతి పనులు ప్రోత్సహించకండి. అవినీతి పరుడైతే చాలు అన్ని పదవులు ఇస్తున్నారు మీరు. ఆ ట్యాగ్ ఉంటే చాలు వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు అందరూ అమ్ముకున్నారు. కనీసం కార్యకర్త ఎవడు పనిచేశాడో మీకు తెలియదా? నామినేటెడ్ పోస్టులకు సిఫార్సు లేదు నేను అడుగుతున్నా. ఎందుకు చేశారని అడుగుతున్నా. మీకోసం పుస్తకాలు తాకట్లు పెట్టి రోడ్ల మీద పడిన కార్యకర్తలు ఉన్నారు.
నేను ఆర్థికంగా పూర్తి స్థాయిలో దిగజారిపోయినా కూడా ఈ రోజుకి పార్టీలో చేస్తున్నా. మొన్న ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క వెస్ట్లో ప్రతి ఒక్క బ్రాహ్మణ కమ్యూనిటీని అభ్యర్థించే ఓటు కోసం, గెలుపు కోసం అడ్డుకున్నది ఎవరో మొత్తం బ్రాహ్మణ సమాజ వర్గానికి తెలుసు, ప్రతి నాయకుడికి తెలుసు, ప్రతి కార్యకర్తకి తెలుసు. ఇదే మాట 2022లో చెప్పా. ముగ్గురు కలిసి వస్తున్నారు పోటీకి, ఈ కులాలు దూరం అవుతున్నాయి, బ్రాహ్మణ సమాజం దూరం అవుతుంది, కార్యకర్తలు పోతున్నారు అని చెప్పి పత్రికాముఖంగా చెప్పి అది మీకు పంపించా కూడా. కానీ మీలో మార్పు రాలా. ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే చాలా దారుణంగా ఉంది. మీరు విలీనం తీసుకుపోతున్నారా పార్టీని అని భయంగా ఉంది మాకు. మేమేమైపోతామని భయంగా ఉంది. ఇక్కడ ఏ క్యాండిడేట్కి ఇస్తే ఆ క్యాండిడేట్కి చేస్తున్నాం. వాళ్ళకి చేశారని పక్కన వాడు వాడికి పదవి రాకుండా దొక్కుతున్నాడు. మరీ గుంటూరు వెస్ట్ కుక్కలు చెంపినిస్తర్లాగా ఉంది వైఎస్ఆర్సీపీకి. నలుగురు నాయకులు కూటమిగా చేరి పదవులు కూడా పంచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఇది 3 సార్లు ఓడిపోయినాయి. ఎందుకు ఓడిపోయినాయో కనీసం అవగాహన ఉందా మీకు? ఎవరి వల్ల అవుతుందో తెలుస్తుందా మీకు? చెప్పాలంటే దగ్గర రానీరు. వాళ్ళు చెప్పిన నాయకులే, వాళ్ళు చెప్పిన కార్యకర్తలే లోపలికి వెళ్తారు. అది మా వాళ్ళు సీనియర్ నాయకుడు అనేవాడు ఒక్కడి కూడా కలవటానికి లేదు అవకాశం. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా ఇచ్చినాయి మీకు, ఎవరున్నారు, ఎవరు గట్టి చేశారని. వాళ్ళని ఎందుకు దృష్టిలో పెట్టుకుని మీరు పదవులకు ఇయ్యలేదని అడుగుతున్నా. ఇప్పటికైనా మారండి, లేకపోతే ఇట్లాంటి అవినీతి పదవుల్ని తీసుకొచ్చి మా మీద వేస్తే బ్రాహ్మణ ఆగ్రహ జ్వాలను చూపిస్తాం రానున్న ఎన్నికల్లో. నియోగ వేదిక చూస్తామని కోరు. నిన్నదాకా నియోగ వేదిక భేదం పెట్టారు మీరు. ఇప్పుడు మేము ఇద్దరం ఒకటే. మా పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు మనం చేసుకుంటున్నాం, ఇద్దరు కలిసే ఉన్నాం. వీళ్ళని కించపరిస్తే మాత్రం దారుణంగా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో హెచ్చరిస్తున్నాం.